గారు మొదట ప్రస్తావించినప్పుడు పౌర్ణమి రోజు మనము సత్యనారాయణ వ్రతం జరుపుకోవచ్చు చేసుకోవచ్చు అని తెలియజేశారు. మరి శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి, కోరికలన్నీ తీరుతాయి అని విన్నాను. నిజమేనా గురుగారు? ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి చెప్పినటువంటి తిథివార నక్షత్రాలు మాసాలని కనుక మనం గమనించినట్లయితే మాఘేవా మాధవే చైవ కార్తికేవా శుభేదిని, మాఘమాసంలో కానీ మార్గశిర మాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఏకాదశ్యాం పూర్ణిమాయాం రవి సంక్రమణేపివా, ఏకాదశి పౌర్ణమి సంక్రమణ దినాలని సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు. దాన్ని మనం సంక్రాంతి అంటాం కదా తెలుగులో. ఆ సంక్రాంతి పండగే దానికి సంక్రమణం అని, అంటే సూర్యుడు రాశి మారిన రోజుని దాని సంక్రమణం అంటారు, సంక్రాంతి అంటారు. కాబట్టి ఆ మూడు మాసాలు ఈ మూడు తిథులు చాలా ప్రధానమైనది. కాబట్టి ఇంకా మేము ఆషాఢ మాసంలో చేసుకోవండి, శ్రావణ మాసంలో చేసుకోవటానికి వీల్లేదు. ప్రతి మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున ఏకాదశి రోజున ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించవచ్చు. ఆ రోజుల్లో చేస్తే ఇంకా కొంచెం ఎక్కువ ఫలితం వస్తుందని, అవి విశేషమైనటువంటి మాసాలు. దాంతో కూడా ఈ మాసం కూడా సమానమైనదే. కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి రోజున నాడు కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని యథావిధిగా ఆచరించుకోవచ్చు. ఏకాదశి నాడు చేసుకోవచ్చు, పౌర్ణమి నాడు చేసుకోవచ్చు, సంక్రమణ దినాల్లో చేసుకోవచ్చు. ఇవేమీ కుదరకపోతే శుభే దినే అన్నాడు. మంచి రోజు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు. యస్మిన్ కస్మిన్ దినే మర్త్య శ్రద్ధా భక్తి సమన్విత. నువ్వు ఏ వ్రతమైనా ఏ పూజ అయినా ఏ రోజైనా చేయనైనా తప్పేం లేదు. కానీ ముఖ్యమైనది ఏమిటంటే దాంట్లోకి శ్రద్ధాభక్తి సమన్విత. శ్రద్ధగా భక్తిగా ఏ రోజైనా వ్రతం చేసుకోవచ్చు. శ్రద్ధాభక్తి లేకుండా కార్తీక పౌర్ణమి నాడు 1000 మందిని పిలిచి ₹1,00,00,000 ఖర్చు పెట్టి వ్రతం చేసినా తత్ఫలం నిష్ఫలం భవేత్. ఏం ప్రయోజనం లేదురా నాయన. శ్రద్ధాభక్తి కలిగిన రోజు ఏ రోజైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. ప్రధానమైనటువంటివి అవి పెట్టుకొని అవి కుదరని పక్షంలో ఈ రోజుల్లో కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి కూడా ఈ సత్యనారాయణ స్వామి వ్రతానికి చాలా విశేషమైనటువంటి రోజే. అట్లాగే సత్యనారాయణ వ్రతం చేయడానికి సంవత్సరం పాటు చేయొచ్చు. ప్రతి నెల 6 నెలలకు ఒకసారి చేసుకోవచ్చు, 3 నెలలకు ఒకసారి చేసుకోవచ్చు. మాసే చ కర్తవ్యం అన్నారు. ప్రతి నెల కూడా చేసుకోవచ్చు. ఏకాదశి పెట్టుకోవచ్చు, పౌర్ణమి పెట్టుకోవచ్చు. ఏమైనప్పటికీ ఏ మాసంలో చేసినా ఏ తిథిలో చేసినప్పటికీ ప్రధానమైనది శ్రద్ధాభక్తి. అది కలిగినటువంటి వాడు ఎప్పుడు చేసినా వ్రత ఫలితం వస్తుంది. అది లేనటువంటి వాడు ఎప్పుడు చేసినా వ్రత ఫలితం రాదు. కాబట్టి సత్యనారాయణ స్వామి అనుగ్రహం చేత సకలమైన శ్రేయస్సులు కలుగుతాయి. కాబట్టి గ్రహదోషాదులన్నీ కూడా పరిహారం చేసుకోవడానికి ఈ వ్రతమైనది చాలా ముఖ్యమైనది. శ్రావణ పౌర్ణమి రోజు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు యథావిధిగా భక్తి శ్రద్ధలతో.